హలో, హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిల్ గౌడ్. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తకల్లపల్లి పశు వైద్య కేంద్రం దగ్గర ఉన్నాం. మనం దీనికి డాక్టర్గా నిధులు నిర్వహిస్తున్నటువంటి పల్లె ప్రసాద్ డాక్టర్ గారు యాక్చువల్లీ రామగుండం పశువుల వైద్య కేంద్రానికి వారు డాక్టర్గా ఉన్నారు. అయితే తకల్లపల్లి పశు వైద్య కేంద్రానికి అలాగే అంతర్గం పశు వైద్య కేంద్రానికి వీళ్ళు ఇన్ఛార్జిగా నియమితులై ఉన్నారు. సుమారు రామగుండం మండలంలో రామగుండం నగరపాలక సంస్థలో 62 డివిజన్లు, పాలకుర్తి మండలంలో దాదాపు 13 గ్రామాలు, అంతర్గం మండలంలో దాదాపు 11 గ్రామాలకు ఇందులో లక్షలాది సంఖ్యలో పశువులు ఉన్నాయి. ఈ లక్షలాది సంఖ్యలో ఉన్న పశువులకు ఈ ఒక డాక్టర్ ఎట్లా సేవలు అందిస్తూ ఉన్నాడు, ఏ రకంగా సేవలు అందిస్తూ ఉన్నాడు. 2-3 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే పశు వైద్య కేంద్రం ఉన్నదో దానికి క్రమం తప్పకుండా తాళాలేసి దర్శనమిస్తూ ఉన్నాయి. ఇతని పైన ఆరోపణలు కూడా వెలువెత్తుతూ ఉన్నాయి. మనం మామూలుగా అడుగుతా ఉన్నాం కనబడ్డప్పుడల్లా రైతు సోదరులను, ఈ డాక్టర్ గారు ఉన్నారా, అవైలబుల్ ఉన్నారా, మీకు సర్వీస్ అందిస్తూ ఉన్నారా అని అడిగితే రైతు సోదరులు అందరూ కూడా సర్వీస్ కరెక్ట్ లేదు, మా ఫోన్లు కూడా సరిగ్గా లిఫ్ట్ చేయడు అనే ఆరోపణలు అధిక మొత్తంలో వెలువెత్తుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూసుకోవచ్చు, మనకు ఏదైతే తకల్లపల్లి మనం పశు వైద్య కేంద్రం దగ్గర ఉన్నామో ఈ పశు వైద్య కేంద్రం కూడా ఇప్పటికీ కూడా తాళం వేసి దర్శనం ఇవ్వడం అనేది నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు రైతులకు అందుబాటులో ఉండలేరటని మనం అడిగినప్పుడు దాటి వేసే ప్రయత్నం అనేది జరుగుతూ ఉన్నాయి. ఈనాటికి ఈ రోజుకి కూడా మనం తను నిధులు నిర్వహించే హాస్పిటల్ దగ్గరికి వచ్చి మనం కాల్ చేయడం జరిగింది. తను ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉన్నా అని చెప్పేసి మనకు సమాధానం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, పశు వైద్యం పడకేసి గాఢ నిద్రదీస్తూ ఉందా? లేదు అనంటే పశువులకు సేవలు అందిస్తూ ఉన్నారా? ఎందుకు అనంటే మీరు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో ఉంటే ఇక్కడ నోటీస్ చేయాల్సిన బాధ్యత మీకున్నదే అని నేను చెప్తా ఉన్నా, మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. రెండవది, మీ కింది స్థాయి అధికారులైనా ఇక్కడ అవైలబుల్గా ఉంచాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. సీరియస్ కేసులు వస్తాయి. అలాంటప్పుడు ఆ పశువుల ప్రాణాలకు ఎవరు హామీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా.